అంటే తను ఎలాగో వస్తారు కదా, అప్పుడు నిన్నే చూడమన్నాను అంతే, సరేనా? ఈ రోజు నీ పెళ్లి కల్లా వికసిస్తుంటే నా పెళ్లి కల్లా మొగ్గు తొడుగుతుంది. ఈ రోజు ఎంతో స్పెషల్ కదా. మనం మేనిఫెస్ట్ చేసుకున్నవన్నీ ఈ రోజు నిజమవుతాయి. అక్క, మనకెన్ని విషయాలున్నాయి కదా మాట్లాడుకోవడానికి. ఇక మీద పగలు రాత్రి మాట్లాడుకుంటూనే ఉంటాం. తమ సంసారం ఏయ్ ఆహా, ఏంటి సార్? 7 సముద్రాలు దాటి 7 లోకాలు వెతికి 7 జన్మలెత్తి వచ్చినా మీలాంటి వారు దొరకరు సార్. మీలాంటి వ్యక్తి దొరకాలంటే పుణ్యం చేసి ఉండాలి సార్, పుణ్యం. మనసులో ఉన్న ప్రేమని అమ్మాయికి ఒట్టి మాటల్లో చెప్తే సరిపోదు. ఆ చెప్పే చోటు జీవితాంతం గుర్తుండిపోవాలని ఇలాంటి సెటప్ రెడీ చేశారు కదా సార్ మీరు. సూపర్ సార్, మీరు సెల్యూట్ మీకు. ఇందులో నన్ను మెచ్చుకోవడానికి ఏమీ లేదు. ఇవన్నీ ఆమె కంటున్న కలలు. ఇది ఆ కలల్లో ఉన్న ఒక బుజ్జి ప్రపంచం. నేను దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నానంతే. సార్, అందరి కళ్ళల్లో వేల కళలుంటాయి సార్, కానీ వాటిని నెరవేర్చే మనసు ఉండడం వేలల్లో ఒక్కరికే సార్. ఆ వేలలో ఒక్కరు షావుకారు మీరే సార్, మీరే. ప్రేమ ముందు మనమేం షావుకారులం. బట్ థ్యాంక్స్, ఈ కళని నెరవేర్చడానికి అండగా ఉన్నందుకు. సార్ ఒక్క నిమిషం. హలో, చెప్పండి, నేనే వివేక్. I love you, Nidhi. I love you, Nidhi. I love you, Nidhi. I love you, Nidhi. తీసుకో బాబు వరమహాశయ, కాశీయాత్రని వెళుతున్నావు. నీ మనసుకు ప్రశాంతంగా ఉంటేనే వచ్చి పెళ్లి చేసుకో, లేకపోతే కాశీ వెళ్ళిపో. తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి, అర్థమైందా? నేను కాశీయాత్ర తంతు గురించి చెప్తున్నాను, నువ్వేంటి మధ్యలో ఈ మాటలో? అయ్యో ఊరుకోండి, ఈ పెళ్లి బిజీలో మాట్లాడడానికి అవకాశమే దొరకలేదు. అందుకే గ్యాప్ దొరికిందిగా, అందుకే ఒక డైలాగ్ వదిలాను. సరైన కారణం దొరకలేదని ఆగిపోకు, తిరిగి చూడకుండా వెళ్తూనే ఉండు. సరేనమ్మా. ఏ బాబు, ఆగు ఆగు ఆగు, వరమహాశయ ఆగు. చూడ్డానికి లక్షణంగా ఉన్నావు, వయసుకొచ్చిన కుర్రాడివి నువ్వు. ఈ వయసులో పెళ్లి చేసుకోవడం మానేసి కాశీ యాత్రకు ఎందుకు వెళ్తున్నావు? నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, నా కూతురు లాంటిదే. పెళ్లికి సిద్ధంగా ఉంది. నువ్వు అంటే చాలు, మేం పెళ్లి చేసి పంపిస్తాం బాబు. అత్త, పెటాకులయ్యే పెళ్లికి మా నాన్న ఇంత ఇన్వాల్వ్మెంట్ చూపిస్తున్నారంటే ఇక నిజంగా పెళ్లి జరిగితే ఏంటి పరిస్థితి? మీ నాన్న కలపడానికన్నా చెడగొట్టడానికే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. ఈ నాటకాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడన్నదే నా ప్రశ్న. ఒప్పుకో మైసాన్. ఒప్పుకో ఒప్పుకో. సరే, ఒప్పుకున్నాను. ఇది చాలు. కాళ్ళు కడగాలి, కాళ్ళు పెట్టు. మాలతి, ఏమైంది? ఏదో బెదరుగా ఉన్నావు, ఏమైందమ్మా? ఏం లేదమ్మా. ఏదో దాస్తున్నావు, నాతో చెప్పడం లేదు. అది నీ మొహంలో కనిపిస్తోంది. ఏమైందో చెప్పు. ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా సుఖంగా జరిగితే అంతే చాలు. అరే, ఎంత కుందనపు బొమ్మలా కనిపిస్తున్నావు బంగారం నువ్వు. నా కాళ్ల మీద పడుకోబెట్టుకుని స్నానం చేయించిన బిడ్డవి
నేను పాడిన లాలికి నిద్రపోయిన దానివి నువ్వేనా అని నాకే అనుమానం వస్తోంది. నువ్వెళ్ళే ఇంట్లో ఇంతకన్నా ఎక్కువ సుఖంగా ఉండాలి తల్లి. నా దిష్టే తగులుతుంది నీకు. నువ్వేనా అక్కనేలా తయారు చేసింది? శాంతి బేబీ, ఆ? పడ్డ దిష్టి ఎవరు తీయాలి? మా అక్క మీద పడ్డ దిష్టి అంతా పోవాలి. శాంతి, మీ ఇద్దరు నా పక్కనుంటే నాకెలా దిష్టి తగులుతుంది? ఒకవేళ అలా ఏదైనా జరిగితే ఈ పాటికి ఏవేవో అయ్యేవి. షూ, వద్దమ్మా, పొరపాటును కూడా అలా మాట్లాడొద్దు. మనకొచ్చిన కష్టాలన్నీ దాటిపోయాయనుకో. ఎందుకు వీధిన పోతున్న శనిని పాపం నా భుజం ఎక్కువ అని పిలవాలి? వద్దు తల్లి, నేను చెప్తున్నాను, ఇంకెప్పుడు నువ్వెలా మాట్లాడకూడదు, అర్థమైందా? చూసావా, పొరపాటున మాటన్నా ఒప్పుకోవు నువ్వు. మీరిద్దరు నా పక్కనే ఉంటే నాకు ఒక రకమైన ధైర్యం. అక్క, స్పీకర్ లో పెట్టు. లౌడ్ స్పీకర్ ఆన్ చేయ అంటున్నా. ఊరుకో నిత్య, మా మధ్య 1000 ఉంటాయి, వదులు. 1000 ఉండని 1,00,000 ఉండని అవన్నీ పెళ్ళయ్యాక. ఇప్పుడు నిధి అన్నట్టు ముందు ఫోన్ని స్పీకర్లో పెట్టు. శాంతి, ఊరుకో. పెట్టు. శాంతి ప్లీజ్. మాట్లాడు. హలో హలో, మా శ్రీమతి రెడీనా? అది రెడీ అవుతున్నాను. మళ్ళీ మాట్లాడినా? కుదరదు. నువ్వెలా రెడీ అయ్యావో అలాగే రా, నేను నిన్ను మీట్ అవ్వాల్సిందే. ఇప్పుడా? ఇప్పుడే, త్వరగా రా ప్లీజ్. అలా కాదు. ఏమున్నా సరే పెళ్లి మండపంలోనే మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోవాలి. ఊరుకో. తేజస్, అది ఎవరైనా చూస్తే ఊరికే ఏదైనా అంటారు. ఎవరైనా చూస్తేనే కదా అంటారు. చూడు, భార్యాభర్తలం కాకముందే ఒకే ఒకసారి మీట్ అవ్వు ప్లీజ్. నేను బయటకు వస్తాను, నువ్వు బయటకు రా, ఎవరికీ తెలియకుండా. కానీ మాకు తెలిసిపోయింది కదా. మా కళ్ళు మూసి మీరిద్దరూ గనక మీట్ అవ్వాలని ఆలోచన చేస్తే నా చేతి రుచి చూడాల్సి వస్తుందంతే. ఏదేమైనా పెళ్లి మండపంలోనే మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోవాలి. వెళ్ళే నువ్వు శాంతి బేబీ, అక్కని ఒకే ఒకసారి మాట్లాడరాని. చట్టుకుని వెళ్ళి చిటికలో వచ్చేస్తుంది. ప్లీజ్ శాంతి. చటుక్కు లేదు, పుట్టుక్కు లేదు. ఏమైనా సరే ఇక చెయ్యి కట్టుకుని మెదలకుండా ఉండాలి. డోంట్ వరీ, మై హూ నా. ఇలాంటి వాడికి సీక్రెట్ దారే సరి. ఇప్పుడు చూడు ఏం చేస్తాను.